హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వస్త్ర కలెక్షన్స్ అండ్ హారిక ట్రెండ్స్. నేను మీ హారిక మాధవ్ని. సో ఈ ఎపిసోడ్ వచ్చేసరికి మనకి ప్యూర్ కోటా సిల్క్ అనమాట. చూసారు కదా, జెరీలో ఉన్న మనకి కోటా సిల్క్ అంటే చాలామంది రిక్వెస్టెడ్ వీడియో అనమాట. ఇది మనకి ప్యూర్ జెరీలో కోటా సిల్క్ అనమాట. చాలా అఫీషియల్ పర్పస్లో మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. చూసారు కదా, శారీ అంతా కూడా మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి మనకి గోల్డెన్ థ్రెడ్ కలర్ వీవింగ్ అనేది కూడా ఉంటుంది. సో జెరీ బుటీస్ అనేది కూడా ఉంటుంది అనమాట. సో ఫ్యాబ్రిక్ మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది మనకి బార్డర్ డిజైన్ అనమాట. చూసారు కదా, చాలా బాగుంటుందండి. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ప్యూర్ కోటా సిల్క్ అనేది ఉంటుంది మనకి, చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసరికి మనకి పళ్ళు డిజైన్ అనేది కూడా సిల్వర్ కలర్ కాంబినేషన్, పింక్ కలర్ కాంబినేషన్ తోటి ఉంటుంది. శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట. సో పళ్ళు అనేది కూడా మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూసారు కదా, ఇది మనకి పళ్ళు పార్ట్ అనమాట. అండ్ బ్లౌజ్ విషయానికి వచ్చేసరికి ఇది మనకి బ్లౌజ్ పార్ట్. చూసారు కదా, బ్రొకెట్ బ్లౌజ్ అనేది కూడా వస్తుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఈ శారీ మనకి ప్రైస్ విషయానికి వచ్చేసరికి చాలా రీజనబుల్ కాస్ట్ అండి. 2500లోనే ఈ శారీ అవైలబుల్ ఉంది. 2500కి ఇంత బ్యూటిఫుల్ శారీ అనేది కూడా అవైలబుల్లో ఉందన్నమాట. దీంట్లో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం. సో ఇది వచ్చేసరికి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్, గోల్డెన్ ఎల్లో కలర్ కాంబినేషన్కి అన్నిటికీ కూడా మనకి పింక్ బ్లౌజ్ అనేది కామన్ ఉంటుంది. పింక్ పళ్ళు అండ్ పింక్ బ్లౌజ్ అనేది కామన్గా ఉంటుంది అనమాట. సో ఇలా ఉంటుంది మనకి పింక్ పళ్ళు అండ్ పింక్ బ్లౌజ్ కామన్. అండ్ దీంట్లో ఇంకొక కలర్ వచ్చేసి మనకి పీచ్ కలర్ కాంబినేషన్లో ఉంటుందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అది కూడా మనకి పీచ్ కలర్ కాంబినేషన్. పీచ్ కలర్ దాంట్లో కూడా మనకి బిస్కెట్ కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. సో ఇలా ఉంటుందన్నమాట. చూసారు కదా, చాలా బాగుందండి. సో ఎగ్జాక్ట్లీ ఇదే కలర్ కాంబినేషన్. మనకి బార్డర్ డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పార్ట్ అనమాట. ప్రతిదాని బ్లౌజ్ కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ తోటి మనకి బ్లౌజ్ అనేది కూడా వస్తుంది. అండ్ ఇంకొక కలర్ కాంబినేషన్ ఇందులో వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్, అది మనకి రమా గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది అనమాట. ఇందాక మనం ప్యారెట్ గ్రీన్ చూసాము, ఇది వచ్చేసరికి మనకి రమా గ్రీన్ అనేది కూడా వస్తుంది. చూసారు కదా, రమా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. సో మనకి వీడియోలో కన్నా బయట చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి శారీస్. మాత్రం చాలా అంటే చాలా గ్రాండ్గా ఉన్నాయి. ఓన్లీ 2500లోనే ప్యూర్ కోటా సిల్క్ అనేది ఆఫర్ ప్రైస్ అనమాట ఇది. సో ఇది వచ్చేసరికి దీనికి కూడా మనకి పింక్ పళ్ళు అనేది వస్తుంది. బ్లౌజ్ విషయానికి వచ్చేసరికి మనకి పింక్ బ్లౌజ్, యాజ్ యూజువల్గా అన్నిటికీ మనకి పింక్ బ్లౌజే కామన్గా వస్తుంది అనమాట. ఓన్లీ 2500లోనే ఈ శారీస్ అవైలబుల్లో ఉన్నాయి. సో ఇది మనకి కోటా సిల్క్లోనే ఇంకొక బార్డర్ డిజైన్ అనమాట. చాలా డిఫరెంట్గా ఉంది కదా, మనకి కంచి బార్డర్ లాగా టెంపుల్ బార్డర్ కూడా వచ్చింది. సో ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పార్ట్ అండ్ శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి యాష్ కలర్ కాంబినేషన్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఈ శారీ బ్లౌజ్ విషయాన్ని ఈ శారీ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇది బ్లౌజ్ పార్ట్ అనమాట. మిడిల్ అంతా కూడా మనకి జెరీ లైన్స్ తోటి వచ్చింది. హ్యాండ్స్కి వచ్చేసరికి మనకి చాలా సింపుల్గా ప్లెయిన్ బార్డర్ అనేది కూడా వచ్చింది. చూసారు కదా, ఇది మనకి ప్లెయిన్ బార్డర్ అనేది కూడా వస్తుంది అనమాట. సో ఈ శారీ ప్రైస్ కూడా మనకి ఓన్లీ 2500లోనే అవైలబుల్లో ఉంది. సో ఈ శారీ మనకి మంచి గోల్డెన్ కలర్ కాంబినేషన్ అండి. కొంచెం లైట్గా కనిపిస్తుంది, కానీ మనకి బయట విడిగా మనకి మంచి గోల్డెన్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. దానికి వచ్చేసరికి కూడా సేమ్ బార్డర్ అండి. చూసారు కదా, సేమ్ బార్డర్ డిజైన్ అనేది వస్తుంది. సో ఈ శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఇలానే ఉంటుంది మనకి. ఇది మనకి పళ్ళు పార్ట్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. పళ్ళు పార్ట్ కూడా చాలా బాగుందండి. మనకి కింద బార్డర్ డిజైన్ కూడా చాలా బాగుంది. సో ఇది మనకి బార్డర్ డిజైన్ అనమాట. కంచి వీవింగ్ స్టైల్లో ఉంటుంది, విత్ టెంపుల్ బార్డర్ వస్తుంది. శారీ అంతా కూడా ఆల్ ఓవర్ మనకి చిన్న బుటీస్ అనేది కూడా వస్తుందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది శారీ అనేది. సో ఇలా ఉంటుందన్నమాట. ఓన్లీ 2500లోనే ఇది కూడా అవైలబుల్ ఉంది. దీని బ్లౌజ్ విషయానికి వచ్చేసరికి మనకి బ్లౌజ్ పార్ట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్, మిడిల్ అంతా కూడా లైన్స్ వచ్చేస్తుంది. కింద వచ్చేసరికి హ్యాండ్స్కి మనకి ప్లెయిన్ బ్లౌజ్ అనేది కూడా వస్తుంది. శారీ మిడిల్ అంతా కూడా మనకి బ్లౌజ్ లైన్స్, జెరీ లైన్స్ అనేది కూడా వస్తుందండి. శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలానే ఉంటుంది మనకి. ఓన్లీ 2500లోనే ఈ శారీ కూడా అవైలబుల్లో ఉంది. సో ఈ శారీ వచ్చేసరికి మనకి కోరా బేస్ మీద వీవింగ్ అనేది ఉంటుందండి. చూసారు కదా, అంతా కూడా సెల్ఫ్ వీవింగ్ అనేది ఉంది మనకి. సెల్ఫ్ వీవింగ్తో పాటు పైన పికాక్ డిజైన్ అండ్ ఎలిఫెంట్ డిజైన్ తోటి వీవింగ్ అనేది కూడా ఉంది, జెరీ వీవింగ్. అండ్ దీని బార్డర్ డిజైన్ వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి మనకి బార్డర్ డిజైన్ అనేది కూడా వచ్చింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది బార్డర్ డిజైన్ అనేది కూడా. సో పళ్ళు కూడా మనకి చాలా గ్రాండ్గా ఉందండి. చూసారు కదా, పళ్ళు పార్ట్ కూడా చాలా గ్రాండ్గా ఉంది. శారీ అంతా కూడా ఆల్ ఓవర్ మనకి ఇదే డిజైన్ వస్తుంది. సో ఇది మనకి బ్లౌజ్ విషయానికి వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ అనేది ఇది మనకి బ్లౌజ్ పార్ట్ అనమాట. చూసారు కదా, ఫుల్ బ్రొకెట్ బ్లౌజ్ అనేది కూడా వస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఈ శారీ ప్రైస్ విషయానికి వచ్చేసరికి ఓన్లీ
1700లో ఈ శారీ అవైలబుల్ ఉందండి. 1700కి ఇంత మంచి బ్యూటిఫుల్ శారీ అనేది కూడా అవైలబుల్ ఉంది. మనకి చాలా గ్రాండ్గా ఉంటుంది, ఫంక్షన్స్కి పార్టీస్కి చాలా బాగుంటుంది. ఓన్లీ 1700లోనే ఈ శారీ అవైలబుల్లో ఉంది. సో ఈ శారీ వచ్చేసరికి ఆల్ ఓవర్ మనకి పింక్ బేస్ మీద అంతా కూడా గోల్డెన్ వీవింగ్ అనేది వస్తుందండి. చూసారుగా చాలా గ్రాండ్గా ఉంటుంది శారీ మాత్రం. వెరీ లైట్ వెయిట్లో ఉంటుంది, చాలా స్మూత్ ఉంటుంది, ఫాలింగ్ మెటీరియల్ అనేది ఉంటుందండి. లైట్ వెయిట్ ఉంటుంది, స్మూత్ ఉంటుంది, ఫాలింగ్ మెటీరియల్లో ఉంటుంది. మనకి చాలా గ్రాండ్గా కూడా ఉంటుంది శారీ అనేది. ఎగ్జాక్ట్లీ ఇట్లానే ఉంటుంది, మనకి చాలా బాగుంటుంది అనమాట. సో ఇది మనకి పళ్ళు పార్ట్ చూసారు కదా, పళ్ళు పార్ట్ కూడా మనకి గోల్డెన్ జరీతోటి పళ్ళు పార్ట్ అనేది వచ్చింది. సో బ్లౌజ్ విషయానికి వచ్చేసరికి ఇది మనకి గోల్డెన్ తోటి మనకి బ్లౌజ్ పార్ట్, ఏదైతే పళ్ళు పార్ట్ అనేది వచ్చిందో సేమ్ అదే మనకి పళ్ళు బ్లౌజ్ కూడా వస్తుందండి. శారీ ఆల్ ఓవర్ అంతా కూడా గ్రాండ్గా, చాలా గ్రాండ్గా ఉంటుంది అనమాట. శారీ అంతా కూడా మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, గ్రాండ్గా ఉంటుంది. సో కింద బార్డర్ డిజైన్ వచ్చేసరికి కూడా మనకి చిన్న బార్డర్ డిజైన్ అనేది కూడా ఉంటుంది. సో ఇలా ఉంటుంది అనమాట శారీ అంతా కూడా. ఈ శారీ ప్రైస్ విషయానికి వచ్చేసరికి ఓన్లీ 1700లోనే ఈ శారీ కూడా అవైలబుల్లో ఉంది. సో ఇది వచ్చేసరికి మనకి కోరా బేస్ మీద వస్తుందండి. వీవింగ్ అంతా కూడా మనకి చాలా బాగుంటుంది, అంతా కూడా ఎంబోస్డ్ వీవింగ్ ఉంటుంది. సేమ్ ఎగ్జాక్ట్లీ ఇదే కలర్ కాంబినేషన్లో మనకి శారీ అనేది ఉంటుంది. పైన అంతా కూడా ఆల్ ఓవర్ మనకి చాలా గ్రాండ్గా ఉంటుంది. చూసారు కదా, కింద బార్డర్ డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి మనకి. సో ఇలా ఉంటుంది అనమాట శారీ అంతా కూడా. చూసారు కదా, మంచి కలర్ కాంబినేషన్, ఆరెంజ్కి పింక్ కలర్ కాంబినేషన్ అనేది కూడా వచ్చింది. సో ఇలానే ఉంటుంది. ఎంత కూడా ఆల్ ఓవర్ మనకి జెరీ వీవింగ్ హైలైట్ చేశారు. శారీ చాలా గ్రాండ్గా ఉంటుంది. పళ్ళు విషయానికి వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ తోటి మనకి పళ్ళు అనేది కూడా చాలా మంచి బ్యూటిఫుల్గా వచ్చిందండి, రిచ్ పళ్ళు అనేది వచ్చింది. సో బ్లౌజ్ విషయానికి వచ్చేసరికి మనకి బ్లౌజ్ పార్ట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది మనకి బ్లౌజ్ పార్ట్ అనమాట. చూసారు కదా, బ్లౌజ్ పార్ట్ కూడా మనకి చాలా గ్రాండ్గా ఉంటుంది. మిడిల్ అంతా కూడా జెరీ వీవింగ్ వచ్చేసి కింద పైన కూడా మనకి కడ్డీ బార్డర్ డిజైన్ అనేది కూడా వచ్చింది. శారీ ఆల్ ఓవర్ అంతా చూసుకున్నా కూడా మనకి అంతా కూడా చాలా గ్రాండ్గా ఉంటుందండి. చూసారు కదా, శారీ ఆల్ ఓవర్ అంతా కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది. అండ్ ఈ శారీ ప్రైస్ విషయానికి వచ్చేసరికి ఈ శారీ కూడా మనకి ఓన్లీ 1700లోనే అవైలబుల్లో ఉంది. సో ఈ శారీ మనకు వచ్చేసరికి అంతా కూడా పింక్ అండి, పింక్ బేస్ మీద ఆల్ ఓవర్ కూడా మనకి వచ్చేసరికి ఆల్ ఓవర్ మనకి చూసారు కదా, మిడిల్ అంతా కూడా రెడ్ జరీ వీవింగ్ తోటి వస్తుంది, థ్రెడ్ వీవింగ్ తోటి గోల్డెన్ జరీ వీవింగ్ అనేది కూడా వస్తుంది. సో కింద వచ్చేసరికి కంచి బోర్డర్ డిజైన్ అనేది కూడా వస్తుంది. కొంచెం మనకి 12 ఇంచెస్ బార్డర్ అనేది కూడా ఉంటుంది ఇది. సో ఇది మనకి పళ్ళు పార్ట్ అనమాట. సేమ్ యాస్టీజ్ ఏదైతే మనకి కింద బార్డర్ డిజైన్ అయితే వచ్చిందో సేమ్ అదే మనకి పళ్ళు పార్ట్ కూడా వస్తుంది. సో బ్లౌజ్ విషయానికి వచ్చేసరికి కూడా సేమ్ అదే మనకి బ్లౌజ్ అనేది కూడా వచ్చింది. పళ్ళు ఎంత గ్రాండ్గా అయితే ఉందో సేమ్ అదే డిజైన్ తోటి మనకి బ్లౌజ్ పార్ట్ కూడా వచ్చిందండి. సో ఇది మనకి హ్యాండ్స్కి వచ్చే డిజైన్ అనమాట, బార్డర్ డిజైన్. బోత్ సైడ్స్ కూడా పెద్ద డిజైన్ వచ్చింది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. శారీ అంతా కూడా మిడిల్ చాలా గ్రాండ్గా ఉంది. వీవింగ్ కానీ దానికి ఫినిషింగ్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఈ శారీ కూడా మనకి వచ్చేసరికి ఓన్లీ 1700లోనే అవైలబుల్ ఉంది. ఇంత మంచి బ్యూటిఫుల్ శారీ అండి, చాలా గ్రాండ్గా ఉంటుంది, ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి లైట్ వెయిట్లో ఉంటాయి. ఓన్లీ 1700లోనే అవైలబుల్లో ఉన్నాయి. సో ఈ శారీ వచ్చేసరికి మనకి టిష్యూ శారీ అండి, గోల్డెన్ టిష్యూ శారీ. అలా అని మనకి స్టిఫ్ మెటీరియల్ కాదు, ఫాలింగ్ మెటీరియల్లోనే ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కింద బార్డర్ డిజైన్ చూసారు కదా, ఎంత హైలైట్ ఉందో, చాలా బ్యూటిఫుల్గా ఉంది. బార్డర్ డిజైన్ కూడా మనకి సో కింద పైన సేమ్ బార్డర్ డిజైన్ అనేది కూడా ఉంటుందండి. కింద పైన మనకి 10 ఇంచెస్ బార్డర్ డిజైన్ అనేది కూడా ఉంటుంది. బ్లాక్ కలర్ కాంబినేషన్ తోటి మిడిల్ అంతా కూడా గోల్డెన్ టిష్యూ అనేది వస్తుంది. సో ఇది మనకి పళ్ళు పార్ట్ అనమాట. చిన్న చిన్న బాల్స్ లాగా మనకి పళ్ళు అనేది కూడా వచ్చింది. సేమ్ యాస్టీజ్ అదే మనకి బ్లౌజ్గా కూడా వస్తుంది అనమాట. సేమ్ అదే డిజైన్ మనకి బ్లౌజ్గా కూడా హైలైట్ చేశారు. చూసారు కదా, సేమ్ ఇలానే ఉంటుంది. ఈ శారీ కూడా మనకి ఓన్లీ 1700లోనే అవైలబుల్ ఉందండి. చాలా మంచి బ్యూటిఫుల్ శారీ మనకి. సో ఈ శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా వచ్చేసరికి మనకి చెక్స్లో వచ్చేసి కంచి డిజైన్ అనేది వచ్చిందండి. పికాక్స్ వచ్చింది, డీర్స్ వచ్చింది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంతా కూడా మనకి లైట్ వెయిట్లో ఉంటుంది, కోరా బేస్ మీద ఉంటుంది. సో ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది, స్టిఫ్గా ఉండదు, మనకి ఎటువంటి గుచ్చుకునేటట్టు ఉండదు, చాలా బాగుంటుంది. కాంట్రాస్ట్ వచ్చేసరికి ఆరెంజ్ కలర్ కాంబినేషన్, పింక్ కలర్ కాంబినేషన్కి కాంట్రాస్ట్గా మనకి బార్డర్ డిజైన్ అనేది సేమ్ పీకాక్ అండ్ ఎలిఫెంట్ డిజైన్ తోటి వచ్చింది. బ్లూ కలర్ కాంబినేషన్ తోటి వచ్చిందండి. శారీ అదంతా కూడా ఆల్ ఓవర్ ఇలానే ఉంటుంది మనకి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూసారు కదా, ఇలానే ఉంటుంది. పళ్ళు పార్ట్ వచ్చేసరికి కూడా మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ మీద పీకాక్ డిజైన్, థ్రెడ్ వీవింగ్ డిజైన్ అనేది కూడా వచ్చింది. పళ్ళు పార్ట్ సేమ్ మనకి బ్లౌజ్ కూడా అదే పీకాక్ డిజైన్ తోటి మనకి బ్లౌజ్ పార్ట్ కూడా వచ్చింది. సో ఇది మనకి బ్లౌజ్ పార్ట్ అనమాట. శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఇలానే ఉంటుంది. మనకి బార్డర్ డిజైన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. శారీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇది మనకి బ్లౌజ్ పార్ట్ అనమాట. శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఇలానే ఉంటుంది. ఈ శారీ ప్రైస్ కూడా మనకి ఓన్లీ 1700లోనే అవైలబుల్లో ఉంది.
సో ఇది వచ్చేసరికి మనకి పింక్ మీద గోల్డెన్ జరీ వీవింగ్ ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది. బ్యూటిఫుల్ డిజైన్, మనకి చాలా రిచ్గా ఉంటుంది. ఓన్లీ 1700లోనే ఈ సారీ అవైలబుల్ ఉంది. చూసే కదా ఎంత గ్రాండ్గా ఉంటుందో, చాలా గ్రాండ్గా ఉంటుందండి. మనకి బార్డర్ డిజైన్ కూడా అంతే గ్రాండ్గా ఉంటుంది. మంచి పింక్ మీద మనకి మంచి డిజైన్ అనేది కూడా వచ్చింది. మిడిల్ డిజైన్ కూడా మనకి హెవీ రిచ్ డిజైన్ అనేది వచ్చింది. ఇది మనకి బార్డర్ డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో పళ్ళు విషయానికి వచ్చేసరికి మనకి చాలా సింపుల్ పళ్ళు అనేది వచ్చింది. ఎందుకంటే శారీ హైలైట్ చేశారు కాబట్టి పళ్ళు అనేది మనకి చాలా సింపుల్గా వచ్చింది. సేమ్ యాజ్ యూజువల్గా మనకి బ్లౌజ్ కూడా అలానే ఉంటుందండి. చూసారు కదా గోల్డెన్ బ్లౌజ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఈ శారీ అంతా కూడా ఆల్ ఓవర్ మనకి వెరీ లైట్ వెయిట్లో ఉంటుంది. ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది, స్టిఫ్ ఉండదండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓన్లీ 1700లోనే ఈ శారీ కూడా అవైలబుల్లో ఉందన్నమాట. శారీ అంతా కూడా ఆల్ ఓవర్ మనకి ఇలానే ఉంటుంది. పై బార్డర్ వచ్చేసరికి చాలా సింపుల్గా ఉంటుందండి. ఇది మనకి ఈ శారీ మనకి హాఫ్ అండ్ హాఫ్ వస్తుందండి. టిష్యూ టైప్లో ఉంటుంది కానీ కాదు, మనకి ఫాలింగ్ మెటీరియల్ లానే ఉంటుంది. చూడడానికి అట్లా ఉంటుంది. పైన హాఫ్ వచ్చేసరికి మనకి సెల్ఫ్ వీవింగ్ తోటి, చూసారు కదా సెల్ఫ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ తోటి సెల్ఫ్ వీవింగ్ అనేది కూడా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కింద వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ కొంచెం డార్క్ షేడ్లో మనకి అంతా కూడా గోల్డెన్ జరీ వీవింగ్ అనేది కూడా ఉంటుంది అనమాట. సో ఇది మనకి కింద డిజైన్ అనమాట. హాఫ్ అండ్ హాఫ్లో ఉంటుంది. పైన హాఫ్ కింద హాఫ్ అనమాట. సో ఇది మనకి పళ్ళు పార్ట్ అంతా కూడా సిల్వర్ వీవింగ్ తోటి మనకి పళ్ళు పార్ట్ అనేది కూడా వస్తుంది. శారీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ బ్లౌజ్ విషయానికి వచ్చేసరికి మనకి బ్లౌజ్ పార్ట్ కూడా ఫుల్ బ్రొకేట్ బ్లౌజ్ అనేది కూడా వస్తుంది. బ్లాక్ కలర్ కాంబినేషన్ తోటి ఫుల్ బ్రొకేట్ బ్లౌజ్ కూడా వస్తుంది. సో ఈ శారీ మనకి వెరీ లైట్ వెయిట్లో ఉంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది. ఫాలింగ్ మెటీరియల్ అనే ఉంటుంది, మనకి ఎత్తుకున్నట్టు ఉండదు. చూసారు కదా సేమ్ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలానే ఉంటుంది. మనకి డైరెక్ట్లీ చూస్తే దానికి ఇంకా మంచి లుక్ అనేది కూడా ఉంటుందండి. సో ఎగ్జాక్ట్లీ ఇలానే ఉంటుంది అనమాట శారీ అంతా కూడా. ఓన్లీ 1700లోనే ఈ శారీస్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇది ఇవాళ ఎపిసోడ్. వెరీ రీజనబుల్ కాస్ట్లో మంచి బ్యూటిఫుల్ శారీస్ అండి. ఇది తప్పకుండా మిస్ అవ్వకుండా మీకు నచ్చిన శారీ వెంటనే స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసుకోండి. మన ఛానల్ని కొత్తగా చూసి ఎవరైనా ఉన్నా కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.